హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ స్వాతి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే నిన్నటి వీడియో చూశారు కదా. సో నిన్నటి వీడియోలో మేము ఇవి రగ్గులు బ్లాంకెట్స్ డొనేట్ చేయడం కోసం అని చెప్పి బ్లాంకెట్స్ తీసుకున్నాం కదా. సో ఇప్పుడైతే అవి డొనేట్ చేయడం అంటే మనం ఏదో జస్ట్ అలా ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోవడం కాకుండా పెద్ద టాస్క్ అనమాట ఇది. ఎవరికైతే అవసరమో వెతికి వాళ్ళకి ఇవ్వడము అనేది చాలా పెద్ద టాస్క్. సో ఇక్కడ ఫస్ట్ బస్ స్టాండ్ లోపలికి వచ్చామన్నమాట. ఒక బస్ స్టాండ్, అక్కడికి లోపలికి రాగానే ఒక పెద్ద ఆవిడ అసలు కింద నేల, నిజంగా నేల ఎంత చల్లగా ఉంటుంది మనకి, ఇంట్లో నడవడానికే నేల బండలు ఎంత చల్లగా అయిపోతే అలాంటిది ఆవిడ నేల మీద పడుకొని పైన జస్ట్ పల్చటి, అది కూడా చినిగిపోయిన ఒక దుప్పటి కప్పుకుని ఉన్నారనమాట. సో ఇంకా ఆవిడకి కింద ఒకటి పైన ఒకటి వేసుకోమని చెప్పి ఇచ్చాము. అసలు కదలలేకపోతుంది అనమాట. సో కెమెరా ఆఫ్ చేసి ఫస్ట్ ఆమెకి కింద దుప్పటి వేసి ఆమె పడుకున్నాక ఆమెకి దుప్పటి పైన ఒకటి కప్పి వచ్చామన్నమాట. కొన్ని కెమెరా ముందు చేయాల్సిన అవసరమే లేదు అని అనిపిస్తుంది నాకు, అందుకనే అలా కొన్నిసార్లు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి హైవే మీద అలా చూసుకుంటూ ఎంత తిరిగామంటే, నాకేంటంటే ఫుడ్ డొనేట్ చేసేటప్పుడు ఫుడ్ అంటే ఏదో ఇచ్చేస్తున్నాము, ఆకలి ఎవరికైనా ఒకటే కదా అని చెప్పి. బట్ ఇది బ్లాంకెట్స్ విషయంలోకి వచ్చేస్తే నాకు ఇది ఎవరికైతే అవసరమో వాళ్ళకే చేరాలని గట్టిగా అనుకున్నాను. సో అక్కడ కాళ్ళు లేని ఆయన 2 కాళ్ళు లేవన్నమాట, అలా ఫుట్పాత్ మీద పడుకుని ఉన్నారు. అలా నేను తిరిగి ఇచ్చేటప్పుడు ఇది ఒక్క రోజులో ఇచ్చేయలేదన్నమాట. మేము ఆల్మోస్ట్ 3 days తిరిగాము. ఓన్లీ 2 days ఏదో నేను తీయాలి అనుకుంటే ఒక ఫుల్ బ్లాగే తీయచ్చు, బట్ నాకు అంత అవసరం అనిపించలేదు. అందుకని జస్ట్ అది 3 minutes వీడియో. ఇది చూసి ఎంతో కొంతమంది అయినా ఇన్స్పైర్ అవుతారు అన్న థాట్ తోటి తప్పించి ఈ వీడియో షేర్ చేయడం వల్ల వచ్చే లాభం కూడా పెద్దగా ఏం లేదు. సో అండ్ ఇంకా అలా ఇచ్చుకుంటూ వస్తూ ఉంటే అమీర్పేట వచ్చేవరకు సో ఇక్కడ ప్లాట్ఫామ్ మీద వరుసగా ఒక 20 మంది ఆడవాళ్ళు, ఇక్కడ ఇందులో బ్యాక్ సైడ్ కాళ్ళు లేని ముసలివాళ్ళు, అలానే చాలా ముసలివాళ్ళు అందరూ పడుకుని ఉన్నారనమాట. సో వాళ్ళకి కొన్ని ఇక్కడ ఇచ్చానమాట. ఇక్కడ ఇవ్వడంతో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకో 5 or 6 ఉన్నాయి. అలా వెళ్తూ ఫుట్పాత్ మీద, అలానే మెట్రో స్టేషన్స్ కింద ఎక్కడైతే షెల్టర్ ఉంటుందో వాళ్ళకి అక్కడ పడుకుని ఉంటారనమాట. సో ఇక్కడ నేను ఇస్తూ ఉంటే అక్కడ ఉన్న పెద్ద ఆవిడ వాళ్ళందరూ కూడా, అమ్మ వెనకమాల అతనికి కాళ్ళు లేవు, అతనికి 2 కాళ్ళు లేవు, అతనికి చేయి లేదు, ఇలా చెప్తూ ఉంటే సో నాకు వాళ్ళకి ఇవ్వాలని అనిపించింది. మీరు అనుకోవచ్చు వాళ్ళు ఆల్రెడీ కప్పుకున్నారు కదా మళ్ళీ ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి. బట్ వాళ్ళు కింద ఏమీ లేకుండా పచ్చి నేల మీద అలానే పడుకుంటున్నారు. ఇక్కడున్న వీళ్ళందరూ కూడా అలానే పడుకుంటున్నారు. సో నాకు ఎందుకో ఇద్దామని అనిపించింది. నా మనసుకు అనిపించింది ఫస్ట్ చేసేయాలన్నమాట, లేకపోతే అలానే లాగుతుంది. అలా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒక పెద్ద ఆవిడ, ముసలి ఆవిడ, సేమ్ నాకు ఆమెను చూస్తూ ఒక 1-2 seconds అలా అయిపోయాను అనమాట. నాకు మా జేజ్ గుర్తొచ్చింది. తెల్లగా బుగ్గలు లోపలికి వెళ్ళిపోయి బోస్ నోరేసుకొని ఎంత మంచిగా అనిపించిందో. సో అక్కడ ఆమెకి కూడా నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి మరీ ఇచ్చొచ్చాను అనమాట. సో ఇక్కడ నేను కప్పే ఆయన కూడా నిద్రపోయి ఉన్నారు. కొంతమందికి కాళ్ళు లేవు, కొంతమందికి కళ్ళు లేవు. నాకైతే అనిపించింది ఏం కట్టుకుపోతామో ఏమో కానీ నిజంగా తింటున్నాము, వెచ్చగా మంచం మీద దుప్పటి కప్పుకుని ఇంట్లో పడుకుంటున్నాము, అంతకన్నా ఎక్కువ ఆశించకూడదు. ఇలా ఇస్తున్నప్పుడైతే నాకు లిటరలీ అదే ఫీలింగ్ ఉండింది, చాలు అని. వీళ్ళైతే అమ్మ ఒక ఫోటో అన్న దిగు మాతో పాటు అని అంటే, నాకు ఫోటోలు ఏం వద్దమ్మా అని చెప్పాను. వాళ్ళు కొంచెంసేపు అట్లా మాట్లాడి మంచిగా అనిపించింది. ఎందుకో నాకు క్రిస్మస్కి ఇద్దామని 2 years నుంచి ఏమో అనుకున్నానేమో, నాకు అలా అయితే నిజంగా నెరవేరింది. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకైతే ఇచ్చేసాను. అండ్ ఇంక ఇక్కడ నేను అగారో నుంచి కార్డ్లెస్ రీఛార్జబుల్ కార్ వ్యాక్యూమ్ క్లీనర్ వచ్చిందనమాట రివ్యూ చేయమని. సో దాని రివ్యూ ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇది వచ్చేసి మనకి కార్ వ్యాక్యూమ్ క్లీనర్ అనమాట. ఇది చాలా పోర్టబుల్ ఉంది అండ్ హ్యాండ్ హెల్డ్ కూడా. ఇది వచ్చేసి మనకి 110 watt అనమాట. సో 5.5 kPa పవర్ సాకెట్ ఉంటుంది మనకి కార్లో. మనకి ఇప్పుడున్న ఏ కార్లో అయినా సరే మనం ఇది పెట్టేసుకొని మంచిగా క్లీన్ చేసేసుకోవచ్చు. సో స్టెయిన్లెస్ స్టీల్ ఫిల్టర్ ఉంటుంది దీనికి అండ్ బ్లాక్ కలర్లో ఇలా చాలా పోర్టబుల్ ఉంటుంది అనమాట. మనం డిక్కీలో అలా పెట్టేసుకోవచ్చు కార్లో. ఓన్లీ కార్ యూజ్ ఓన్లీ అనమాట. మనకి ఇది నాట్ ఫర్ హోమ్ యూజ్, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అండ్ కార్డ్ లెంత్ కూడా
4.5 మీటర్స్ పవర్ కార్డ్ వస్తుంది. చాలా లాంగ్ ఉంటుంది. 100 వాట్ పవర్ అనమాట. మనకి ఎక్స్టెన్షన్ సాఫ్ట్ హోస్ వస్తుంది. అలానే క్రెవిస్ నోజిల్ ఒకటి వస్తుంది. మల్టీపర్పస్ బ్రష్ ఒకటి వస్తుంది. సో మల్టీపర్పస్ బ్రష్ యూజ్ చేసి నేను ఇక్కడ మనం కూర్చున్న దగ్గర కింద మ్యాట్స్ క్లీన్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. మనము ఏసీ దగ్గర క్లీన్ చేసుకోవచ్చు. డోర్స్ సైడ్ లోపల ఏముంటుందో అదంతా క్లీన్ చేసుకోవచ్చు. ఈ లోపల మనకి స్టీల్ ఫిల్టర్ వస్తుంది. అది డీటాచబుల్ అండ్ వాషబుల్ అనమాట. సో మనం డస్ట్ ఫిల్టర్ని రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటే మనకి మెషిన్ అనేది ఓవర్ హీట్ అవ్వకుండా మనము మెయింటైన్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. అండ్ ఇది మనకి రీఛార్జబుల్ బ్యాటరీ లాగా కూడా వర్క్ అవుతుంది. అది ఎలా అంటే 4 hours రీఛార్జ్ పెట్టుకోవచ్చు మనము. సో మనకి 20 minutes కార్డ్లెస్ యూజ్కి వర్క్ అవుతుంది అనమాట మనం రీఛార్జ్ చేసుకుంటే. ఈ వ్యాక్యూమ్ క్లీనర్ ఓన్లీ ఫర్ కార్ అనమాట. మనం ఇంకెక్కడా యూజ్ చేయొద్దు. కార్కి అయితే కనుక మనము ఎక్కువ రోజులు లైఫ్ పెరుగుతుంది అనమాట మెషిన్ది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను మార్చి బ్రష్ని ఒకసారి పెట్టాను. అంటే మీ కార్ కింద మ్యాట్స్ ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ ఎక్స్టెన్షన్ సాఫ్ట్ హోస్ని యూజ్ చేసి ఇక్కడ సైడ్స్ మొత్తం క్లీన్ చేస్తున్నాను అనమాట. సక్షన్ పవర్ అయితే చాలా మంచిగా అనిపించింది అండ్ వర్త్ బయింగ్ అనే చెప్తాను నేను. కార్లో ప్రతిదీ అంటే మనము లాంగ్ టూర్స్ కానీ ట్రావెల్ కానీ, ఇప్పుడు పొంగల్ వస్తుంది, మనము హోమ్ టౌన్కి అలా వెళ్తాం కదా, అలాంటప్పుడు మనము కార్ వాష్కి ఇవ్వలేము. ఇంట్లోనే మనం ఈజీగా ఒక 1 hour టైం స్పెండ్ చేస్తే కనుక కార్ ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఇంటీరియర్ మొత్తం అంతా. అలానే ఈ బ్రష్ తోటి మీరు ఏసీ దగ్గర ఎక్కడ మనకి ఎక్కువ డస్ట్ అయితే ఉంటుందో అక్కడ మనం చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. నేను మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఎంత దుమ్ము మనం క్లీన్ చేసామనేది కూడా చూపిస్తాను. సో బ్యాక్ సైడ్ కూడా మనం ఈజీగా అంటే రాళ్ళు, ఇసుక కార్లో యూజ్ చేసి దీంట్లో ఎందుకు వద్దు అని చెప్పాను అని అంటే, దీనికి కొంచెం సక్షన్ పవర్ ఎక్కువ ఉంటుంది. యూజ్ చేయొచ్చు సోఫాలకి అట్లా, కానీ బట్ కార్కి యూజ్ చేయడమే చాలా బెటర్ అనమాట. సో ఎంత ఫాస్ట్గా సక్ చేసేస్తుందో చూడండి. సో మొత్తం అంతా క్లీన్ చేసేసిన తర్వాత నేను ఇక్కడ ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నా. జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే చాలు మనకి ఫ్రంట్ పార్ట్ ఓపెన్ అయిపోతుంది. చూడండి ఎంత డస్ట్ అంటే. ఇదంతా మనము చేతితోటో లేకపోతే ప్రతిసారి వాష్కో ఇవ్వాలంటే కష్టమవుతుంది. ఇలా డ్రై క్లీనింగ్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనకి చాలా ఈజీగా చిన్నగా ఉంది కాబట్టి మంచిగా క్లీన్ చేసుకోవచ్చు. హెయిర్ అవనివ్వండి, చిన్న స్టోన్స్, ఇసుక అలాంటివన్నీ మనం ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. అండ్ మనకి ఈ చిన్న బ్రష్ ఒకటి వస్తుంది. ఇందులో ఏమేమి వస్తాయో కూడా నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఈ బ్రష్ తోటి ఈ ఫిల్టర్ని నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. అండ్ ఇది మనం వాష్ చేసుకోవచ్చు. అలానే డ్రై చేసుకుని మళ్ళీ లోపల పెట్టేసుకుంటే కనుక కార్లో ఎక్కువ స్పేస్ కూడా తీసుకోదు. చాలా చిన్నగా పోర్టబుల్ ఉంటుంది కాబట్టి కార్లో ఒక మూలకు పెట్టేసుకుంటే మనకి అలా ఉండిపోతుంది అనమాట. దుమ్ము చూసారు కదా, మొత్తము నేను ఆ ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఏదో చూపిద్దాం వీడియో కోసం అని చెప్పి క్లీన్ చేస్తేనే ఇంత దుమ్ము అయితే వచ్చింది. సో నాకు యాక్చువల్లీ అస్సలు బాగాలేదనమాట ఫీవరు, బట్ ఆయన రివ్యూ చేయడానికి వచ్చింది కాబట్టి చూపించాలి అన్నట్టు వీడియో షూట్ చేశాను అప్పటికప్పుడు. సో ఇంకా అసలు ఈ బ్యాగ్లో మనకి ఏమేమి వచ్చేస్తాయో చూపిస్తాను. ఇలా మనకు ఒక చిన్న బ్యాగ్ వస్తుందన్నమాట. అండ్ ఈ బ్యాగ్లో మనకి ఈ వ్యాక్యూమ్ క్లీనర్ అయితే వచ్చేస్తుంది. అలానే మనకి ఇందులో ఎక్స్టెన్షన్ సాఫ్ట్ హోజ్ ఒకటి వస్తుంది. అలానే క్రెవిస్ నోజిల్ ఒకటి వస్తుంది. మల్టీపర్పస్ బ్రష్ ఒకటి వస్తుంది. అండ్ కార్డ్ లెంత్ అయితే చాలా పెద్దగా వస్తుంది. మనకి చక్కగా సరిపోతుంది అనమాట. 4 sides మనము కార్లో తిరుగుతూ క్లీన్ చేసుకోవడానికి మంచిగా ఉంటుంది. బ్యాక్ సైడ్ డిక్కీ దగ్గర కూడా మొత్తం క్లీన్ చేసుకోవచ్చు. సో ఈ క్రెవిస్ నోజిల్ ఏంటంటే సీట్స్ మధ్యలో గ్యాప్స్ ఉంటాయి కదా, అలాంటి దగ్గర అండ్ సైడ్ డోర్స్ ఉంటాయి కదా, ఆ డోర్స్ దగ్గర కూడా మనం నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. సక్షన్ పవర్ అయితే చాలా మంచిగా అనిపించింది నాకు. సో ఇది అమెజాన్లో ఉంది. మీరు లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వర్త్ బయింగ్ అని చెప్తాను. కారున్న ప్రతి ఒక్కరము ప్రతిసారి వాష్కి ఇచ్చి వేలకు డబ్బులు ఖర్చు పెట్టేదానికన్నా వారానికి ఒకసారి ఎవ్రీ సండే మనం ఇంట్లోనే ఈ ఒక్క వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టి మంచిగా క్లీన్ చేసుకోవచ్చు. నాకైతే వర్త్ బయింగ్ అనిపించింది. సో ఇప్పుడు క్రిస్మస్ సెలబ్రేషన్స్. సో నా ఛానల్లో నా ఫస్ట్ 1 million వ్యూస్ వచ్చేసి క్రిస్మస్కి సెలబ్రేషన్స్ అప్పుడు నేను చేసిన చికెన్ బిర్యానీ అండ్ నేను చేసిన డిన్నర్ ప్రిపరేషన్సే మన ఛానల్లో ఫస్ట్ 1 million వ్యూస్ అనమాట. ఆ తర్వాత ఎన్ని వీడియోస్కి 1 million వ్యూస్ వచ్చినా నాకు ఆ వీడియో చాలా స్పెషల్ అనిపిస్తుంది.
అండ్ ఇక్కడ లాస్ట్ ఇయర్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అప్పుడు నేను ఎవరికి ఫుడ్ పెట్టలేదు, ఏం చేయలేదన్నమాట. ఈ ఇయర్ ఎందుకో హనీ వాళ్ళ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసింది అండ్ ఇంటికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అలా పిల్లల్ని మెయిన్గా ఏంటంటే కొంచెం పిల్లల్ని అట్లా ఇన్వైట్ చేశాను నేను డిన్నర్ కోసం అని చెప్పి. సో వాళ్ళ కోసమనే నేను ఆఫ్టర్నూన్ నుంచే ఇక్కడ డిన్నర్ ప్రిపరేషన్స్ చేస్తున్నాను అనమాట. సో నేను వచ్చేసి ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీకి చికెన్ మ్యారినేట్ చేస్తున్నా. ఆఫ్టర్నూన్ 2కో ఏమో ప్రిపరేషన్స్ స్టార్ట్ చేశాము, చాలానే టైం పట్టింది. సో ఈ గిన్నె ఇక్కడ నాకు హైదరాబాద్లో పెద్దగా కుక్ చేయడానికి 3 kgs రైస్ కుక్ చేయడానికి కూడా అంత పెద్ద గిన్నెలు ఏమీ లేవన్నమాట. సో అందుకని ముందు రోజు వెళ్ళి ఈ గిన్నె కొనుక్కొని వచ్చాను దగ్గరలో ఉన్న మార్కెట్కి వెళ్ళి. బట్ నాకు పల్చగా అనిపించింది కానీ వేరే ఆప్షన్ లేకుండే, ఇంకా అందుకనే దాంతో అలా అడ్జస్ట్ అయిపోయామన్నమాట. సో ఇక్కడ నేను 3 kgs చికెన్ తీసుకున్నాను బిర్యానీకి. పిల్లలకి కాబట్టి కొంచెం ఎక్కువ లెగ్ పీసెస్ ఉండేలాగా చూసుకున్నాను అనమాట. అంటే మామూలు పీసెస్ అయితే కొంచెం గట్టిగా ఉండే కాబట్టి పిల్లలు ఈజీగా తింటారన్నట్టు లెగ్ పీసెస్ తీసుకున్నా. అందులో మ్యారినేషన్ కోసం అని చెప్పి ఈ బ్రౌన్ ఆనియన్ ముందు రోజే నేను ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. సో దట్ ఆ రోజు మనకి పని కొంచెం తక్కువ ఉంటుంది అని చెప్పి ప్రాపర్గా వ్లాగ్ అయితే షూట్ చేయలేదు, ఎందుకంటే హడావిడే సరిపోయిందనమాట. అందుకనే పెద్దగా కాన్సన్ట్రేట్ చేసి ప్రతిదీ డీటెయిల్డ్గా వీడియో అయితే షూట్ చేయలేదు. కానీ ఈ ప్రిపరేషన్స్కే మాకు చాలా టైం పట్టేసింది. పుదీనా ఇవన్నీ వాష్ చేసుకోవడము, కట్ చేసుకోవడము, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ముందే నేను పట్టు పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు నాకు చాలా హెల్ప్ అయిందని చెప్తాను. లాస్ట్ 2 weeks నుంచి ఏంటంటే డ్రై మసాలాస్ అన్నీ ఒకసారి, అలానే వెట్వి అంటే చింతపండు గుజ్జు, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ పట్టు పెట్టుకున్నాను కాబట్టి నాకు ఇప్పుడు ఈ ప్రిపరేషన్స్కి చాలా ఈజీ అనిపించింది. నాకు అన్నిటికన్నా ఎందుకో ఈ చికెన్ దమ్ బిర్యానీ చాలా ఈజీ అనిపిస్తుంది చేయడము, అండ్ ఎందుకో అందరూ ఇష్టంగా కూడా తింటారు కదా. సో ఇక్కడ నేను 3 kgs బిర్యానీకి గాను మొత్తం అందాజుగా వేసేస్తున్నా. ఫస్ట్ అయితే పెరుగు వేయకుండా మిగిలినవన్నీ అంటే అలా పైన చెప్పేస్తాను. ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, నిమ్మరసము, అల్లము వెల్లుల్లి పేస్ట్, అలానే పుదీనా, కొత్తిమీర, కొంచెం షాహీ జీరా, ఇంతకుమించి ఇందులో ఏం అవసరం లేదు. అలానే మనం ఏవైతే బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నామో ఆయిల్ వేస్తే మనకి ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట. అవన్నీ వేసి నేను ఫస్ట్ ఒక 2 hours మ్యారినేట్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ పెరుగు సెపరేట్గా ఒకసారి 2 hours ఇది మ్యారినేట్ అయిన తర్వాత కలిపాను. దానివల్ల ఏంటంటే చికెన్కి ఉప్పు, కారం, ఈ గరం మసాలాలు ఇవన్నీ మంచిగా పట్టుకుంటాయి అనమాట. అండ్ ఇక్కడైతే నేను గోంగూర తీస్తున్నాను అనమాట. అండ్ ఇప్పుడు ఇక్కడ మ్యారినేట్ చేసి బౌల్ మొత్తం క్లీన్ చేసి సైడ్కి పెట్టాను. ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. ఇంకా కుక్ చేయడం స్టార్ట్ చేస్తాము అన్న టైంకి అయ్యో వీడియో తీయలేదు కదా అని చెప్పి గుర్తొచ్చి అప్పుడు ఒక షార్ట్ తీసాను అనమాట. ఆ సైడ్స్ మొత్తం మనం క్లీన్ చేసుకోకపోతే ఏంటంటే మొత్తం అంతా మాడిపోయి బర్న్ ఫ్లేవర్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ ఈ గోంగూర నా ఫేవరెట్ అనమాట. ఈసారి ఎప్పుడైనా రెసిపీ షేర్ చేస్తాను. నిజంగా బిర్యానీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బీట్ వైట్ రైస్ అవనివ్వండి, చపాతీ అవనివ్వండి, సైడ్ డిష్గా ఆ గోంగూర చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ అందులోని ఈ చలికాలం నోరు కొంచెం మనకి బాగోలేదంటే కనుక ఇంకా మంచిగా అనిపిస్తుంది. సో ఇక్కడ మ్యారినేషన్ తర్వాత డైరెక్ట్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందనమాట. అయిపోయిన తర్వాత దింపగానే నేను అలా కుంకుమ పువ్వు వాటర్లో నానబెట్టింది అలా వేసి మూత పెట్టేశాను. సో ఫ్లేవర్ చాలా మంచిగా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ సెలబ్రేషన్స్ సో లేట్ అయిపోయిందనమాట. ఇంకా కుకింగ్ అవన్నీ అయ్యేసరికి ఇంకా పిల్లలు కేక్ కట్ చేసిన తర్వాత పిల్లలతోటే కేక్ కట్ చేయించాను. సో ఇది వచ్చేసి బ్లాక్ ఫారెస్ట్ కేక్ అనమాట. కావ్య వెళ్ళి తీసుకొచ్చింది. అండ్ ఇక్కడ ఏంటంటే పిల్లలందరికీ స్ట్రిక్ట్గా మీరందరూ తిన్న తర్వాతే నేను ఈ కేక్ సర్వ్ చేస్తాను, తినక ముందు కేక్ పెట్టను అని చెప్పేసాను. ఎందుకంటే మధ్యాహ్నం నుంచి ఇన్ని గంటలు కష్టపడి మేము వంట చేసాం కదా, ఇవన్నీ వీళ్ళు ఎక్కడ తినరు అని చెప్పి అప్పటికి వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయామన్నమాట. పైన చాక్లెట్స్ అన్నీ నాకు అని పంచుకున్నారు. సో కేక్ తీసి పక్కకు పెట్టేసి ముందైతే కడుపు నిండా తినండి అని చెప్పి పెట్టించేసామన్నమాట. ఈ మధ్య గ్యాప్లో నేను ఎగ్స్ కూడా బాయిల్ పెట్టేసాను అనమాట, బిర్యానీలోకి తింటారు అందరూ అని చెప్పి. సో యాక్చువల్లీ ఒక కొత్త డ్రెస్ వేసుకుందాం అనుకుని పక్కకు పెట్టుకున్నాను. కానీ ఇలా ఏమన్నా మనం ఇంట్లో లంచ్ కానీ డిన్నర్ కానీ ప్రిపేర్ చేసేటప్పుడు మనకి రెడీ అవ్వడానికి అస్సలు టైం దొరకదు కదా. సో హనీకైతే ఒకటి కొత్తది క్రాప్ టాప్ వేశాను. ఇది ఇంతకుముందు నేను షేర్ చేసినట్టున్నాను. సో బ్లాక్ది నేను అలాంటిది ఒకటి డ్రెస్ స్టిచ్ చేయించుకున్నాను. హనీకి క్రాప్ టాప్ చేయించాను అనమాట. సో ఇంకా నేను కావ్య హడావిడిగా ఇవన్నీ గిన్నెల్లోకి తీసేసి సైడ్కి పెట్టేసి అలా ఫ్రెష్ అయిపోయి వచ్చేసామన్నమాట ఫాస్ట్గా. అండ్ ఇంకా పిల్లలందరికీ ఇక్కడ కూర్చొని డిన్నర్ సర్వ్ చేస్తున్నాము. సో స్పెషల్స్ ఏంటి అని అంటే కనుక దమ్ బిర్యానీ ఒకటి, అలానే చపాతీలోకి చికెన్ గ్రేవీ కర్రీ, అలానే గోంగూర బిర్యానీలోకి చాలా బాగుంటుంది.
అండ్ కట్ట అంటాం కదా, సో సాంబార్ అనుకోవచ్చు, సొరకాయ ఈ ముక్కలన్నీ వేస్ట్ చేసేది. సో అది కూడా బిర్యానీకి కాంబినేషన్ చాలా బాగుంటుంది. అండ్ పెరుగు చట్నీ. సో ఇవి అన్నమాట క్రిస్మస్ రోజు నేను చేసిన స్పెషల్స్. సో మీకు ఎలా అనిపించింది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఈ ఇయర్ ఎండ్ అయితే క్రిస్మస్ సెలబ్రేషన్స్తో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఎందుకో ఎప్పటి నుంచో అనుకుంటున్నది అవ్వట్లేదు అని బాధపడేదానికన్నా ఈసారి ఎలా అయినా చేయాలి అని చెప్పి కొంచెం పుష్ ఇచ్చి నాకు నేనే ఈ బ్లాంకెట్ డొనేషన్ అయితే చేశాను. అందుకైతే హ్యాపీ అని అనిపించింది. అండ్ ఇది ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి శ్రీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి. మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు.